మన పక్కనున్న దేశం చైనా భారత్ మీద ఒక భారీ కుట్రకి తెరతీసింది అనే వార్తలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇప్పుడు భారత్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఒక కుట్ర చేస్తుంది అనే వార్తలు అయితే ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ఏదైతే ఉందో అది వెల్లడించడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిని మైక్రోసాఫ్ట్ బృందాలు ప్రధానమంత్రికి తరువాత ఇండియా అంటే భారత ప్రభుత్వానికి కూడా ఈ ఒక్క నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ ఇప్పుడు మొత్తం కూడా ఒక కలవరం సృష్టిస్తున్న సంగతి మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఏఐ టెక్నాలజీలో ఒక మనిషిని పోలిన అంటే ఒక రకంగా ప్రధాని మోడీ మాట్లాడినట్టు కానీ లేకపోతే మోడీ షేప్లో వీటన్నిటినీ కూడా ఇప్పటికే కూడా మోడీ మాట్లాడని దాన్ని కూడా వాయిస్ని ఇమిటేట్ చేయటము వీటన్నిటినీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఒక రకరకాల అంటే సినీ స్టార్స్ని కానీ మిగతా ప్రముఖులందరినీ కూడా వాళ్ళు చేయని పనిని వాళ్ళ యొక్క రూపాన్ని ఏఐ టెక్నాలజీలో రూపొందించడం అని కూడా మనం ప్రచారంలోకి వచ్చింది. వాటన్నిటిని కూడా ఎంతోమంది దానికి సైబర్ క్రైమ్ విభాగానికి అయితే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇదే ఒక టెక్నాలజీ సాయంతోనే ఇప్పుడు చైనా మొత్తం అంటే భారత్తో పాటు అమెరికా, దక్షిణ కొరియా వీటన్నిటిని కూడా దక్షిణ కొరియా వీటన్నిటితో పాటుగా మిగతా వాటన్నిటిని కొన్ని దేశాలు అంటే ఇప్పుడు ఈ ఏడాదిలో 64 దేశాల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. అంటే జరుగుతున్న ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వాటన్నిటిలో కూడా ఈ ఏఐ టెక్నాలజీతో మొత్తం కూడా ఈ ఎన్నికల్ని ప్రభావితం చేయాలి అంటే అక్కడ గెలుపోటముల్ని ప్రభావితం చేయాలనేది చైనా యొక్క ప్రధానమైన కుట్రగా కనిపిస్తోంది. అయితే మొన్న జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీని చైనా ఉపయోగించిందనే వార్తలు కూడా వచ్చినాయి. అయితే దీన్ని ఎంత మటుకు ఇప్పుడు మనం అందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. ఎందుకంటే ఒక ప్రధాని మోడీ కానీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ ఎవరైనా మిగతా వాళ్ళు ప్రముఖులు ఎవరైనా కూడా మాట్లాడినట్టు ఏ టెక్నాలజీలో వార్తలు వస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా మాట్లాడారా లేదా వాళ్ళు అన్నారా లేదా ఆ విషయాన్ని అనేది అయితే మనం ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక ముందు వస్తుందనే పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఏదేమైనా సరే ఒక భారీ కుట్రకైతే చైనా తెరతీసిందనే చెప్పాలి. అయితే ఇదంతా ఏఐ టెక్నాలజీతో మొత్తం కూడా దేశ ప్రజలందరినీ కూడా ప్రభావితం చేయటం అనేది అయితే ఒక సాధ్యమయ్యే పని కాదని కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ దిగ్గజాలు చెప్తున్నా కూడా ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా సరే అంటే ఇంతకు ముందు కూడా అక్రమ రవాణాలు కానీ లేకపోతే ఏదైనా కూడా చైనా నుంచి మనకి చైనా వస్తువుల నుంచి కానీ వీటన్నిటినీ కూడా అంటే చైనా భారత్ అనేదానికి ఒక సత్సంబంధాలు జరగటం లేదు కాబట్టి కొనసాగటం లేదు కాబట్టి వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఎన్నికల రూపంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నిస్తుందన్న వార్తలు మాత్రం మనకి ఒక సీరియస్గానే తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జాగ్రత్తగానే ఉంటుందనేది అయితే అధికారులు చెప్తున్నమాట. ఏదేమైనా సరే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొత్తం ఈ ప్రజలందరినీ కూడా ఏఐ టెక్నాలజీతో ప్రభావితం చేయటం వీటన్నిటినీ చేయటం వీలు కాకపోయినా సరే ఇప్పుడున్న వాళ్ళకి చైనాకి అనుకూలంగా ఉన్న సైబర్ టీముల్ని రంగంలో దింపి వాటన్నిటికంటే లేనిది అంటే వాళ్ళు ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళకు అనుకూలంగా వీడియోలను రిలీజ్ చేయటం కానీ రీల్స్ చేయటం కానీ తరువాత ఫేక్ వాయిస్లు సృష్టించడం కానీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా ప్రజలందరూ కూడా ఈ విషయంలో అయితే అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే రకరకాల అంటే ఒక రాజకీయ నాయకుడు దేశంలోనే ఒక పొలిటికల్ లీడర్ ఉన్నది లేనట్లుగా ఇవన్నీ కూడా ప్రచారం అంటే వాట్సాప్ యూనివర్సిటీల్లో విపరీతంగా ఇవన్నీ కూడా ప్రచారాలు జరుగుతున్న వేళ ఈ థ్రెట్ కూడా అంటే కొత్త థ్రెట్ అనేది మనకి ముందుకొచ్చింది. దీన్ని మైక్రోసాఫ్ట్ హెచ్చరించడం అనేది అయితే ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఏదేమైనా కూడా దేశ ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఒక జాగ్రత్త వహించాల్సిన అవసరం అంతే ఉంది.